తన నెక్స్ట్ మూవీ గురించి ఆలోచిస్తోంది. మహేష్ తో భారీ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ ను సిద్ధం చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన రాజమౌళి ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించలేదు. అయితే ఈలోగా దాదాపు అలాంటి జానర్ లోనే ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్. మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ ప్రపంచ యాత్రికుడిగా కనిపించబోతున్నారన్నది టాలీవుడ్ అప్డేట్. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ ఎప్పుడు సెట్స్ మీదకి వెళుతుందన్న విషయంలో క్లారిటీ రాలేదు. SSMP 29 కన్నా ముందే దాదాపు అలాంటి కాన్సెప్ట్ తోనే ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్. వరుస ఫెయిల్యూర్స్ తో కష్టాల్లో ఉన్న అజయ్ దేవ్గన్ నెక్స్ట్ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు కష్టపడుతున్నారు. అందుకే తనకు బాగా పట్టున్న యాక్షన్ జోన్రాలో భారీ మూవీ ప్లాన్ చేస్తున్నారు. గతంలో శివాయ్ లాంటి అడ్వెంచరస్ థ్రిల్లర్స్ లో నటించిన అజయ్ దేవ్గన్ ఈసారి అలాంటి సబ్జెక్ట్ తోనే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవ్గన్ కూడా ప్రపంచ యాత్రికుడిగా కనిపించబోతున్నారు. యాక్షన్ హీరోగా అజయ్ కు ఉన్న ఇమేజ్ ఈ సినిమాకి మరింత హెల్ప్ అవుతుందంటున్నారు బాలీవుడ్ జనాలు. కొన్ని రోజులుగా ప్రయోగాత్మక చిత్రాలు మాత్రమే చేస్తున్న అజయ్ సక్సెస్ ల విషయంలో కాస్త వెనుకబడ్డారు. అందుకే ప్రయోగాలు పక్కన పెట్టి కమర్షియల్ సినిమాల మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సింగం అగైన్ లోనూ మాస్ యాక్షన్ హీరోగా కనిపించబోతున్నారు. సినిమా సక్సెస్ లో మేకింగ్ తో పాటు ప్రమోషన్స్ కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. అందుకే దర్శక నిర్మాతలు పబ్లిసిటీ విషయంలో కూడా స్పెషల్ స్ట్రాటజీస్ ప్లాన్ చేస్తారు. చిన్న హీరోలకు మాత్రమే కాదు, టాప్ స్టార్ సినిమాలకు కూడా ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్. కానీ సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం తన అప్కమింగ్ సినిమా ప్రమోషన్స్ ను లైట్ తీసుకుంటున్నారేమో అనిపిస్తోంది. జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రజనీ నెక్స్ట్ జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వేటయన్ సినిమా చేస్తున్నారు. రజనీ, జ్ఞానవేల్ ఇద్దరూ బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత చేస్తున్న సినిమా కాబట్టి వేటయన్ మీద భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగా ఫస్ట్ టీజర్ తోనే సినిమా మీద అంచనాలు పెంచేశారు మేకర్స్. ఈ సినిమాని అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు మేకర్స్. అయితే రిలీజ్ డేట్ లాక్ అయినా ప్రమోషన్స్ లో మాత్రం స్పీడ్ కనిపించడం లేదు. దాదాపు 8 నెలల క్రితం రిలీజ్ అయిన టీజర్ తప్ప ఆ తర్వాత ఈ మూవీ నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు. వేటయన్ రిలీజ్ అవుతున్న అదే రోజు సూర్య కంగువ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆల్రెడీ ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్ తో పాటు సినిమా పాట కూడా రిలీజ్ అయింది. ఓవైపు నెక్స్ట్ మూవీ షూటింగ్ కంటిన్యూ చేస్తూనే కంగువ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు సూర్య ఇంత బిజీగా సినిమాని ప్రమోట్ చేస్తుంటే రజనీ మాత్రం స్లో అండ్ స్టడీ అంటున్నారు. ఎంత క్రేజ్ ఉన్న సినిమా అయినా మినిమం ప్రమోషన్ అవసరం. అది కూడా రజనీకాంత్ లాంటి హీరో పాన్ ఇండియా రేంజ్ లో మూవీ రిలీజ్ చేస్తున్నారంటే భారీ ప్రమోషన్స్ అవసరం. కానీ వేటయన్ విషయంలో ఆ స్పీడ్ కనిపించడం లేదంటున్నారు ఫ్యాన్స్. మరి ఇప్పటికైనా మేకర్స్ ప్రమోషన్స్ మీద దృష్టి పెడతారేమో చూడాలి. అమీర్ ఖాన్ ఎంతో ఇష్టపడి చేసిన సినిమా లాల్ సింగ్ చద్దా. హాలీవుడ్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. దీంతో షాక్ అయిన అమీర్ ఖాన్ కొద్ది రోజుల ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు. ఈ మధ్య మళ్లీ ఇండస్ట్రీలో యాక్టివ్ అవుతున్న మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ లాల్ సింగ్ చద్దా ఫెయిల్యూర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫారెస్ట్ గంప్ కు రీమేక్ గా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా దారుణంగా ఫెయిల్ అయింది. మినిమం వసూళ్లు కూడా రాకపోవడంతో ఇండస్ట్రీ జనాలతో పాటు ఆమీర్ కూడా షాక్ అయ్యారు. లాల్ సింగ్ చద్దా ఫెయిల్యూర్ పై ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఆమీర్ ఫైనల్ గా స్పందించారు. ఆ సినిమా ఫెయిల్యూర్ కు తానే కారణమన్నారు. లాల్ సింగ్ చద్దా పాత్రలో తన యాక్టింగ్ ప్రేక్షకులకు నచ్చలేదన్నారు ఆమీర్ ఖాన్. ఒరిజినల్ మూవీ ఫారెస్ట్ గంప్ లో టామ్ హాంక్స్ చాలా సెటిల్డ్ గా నటించారు. కేవలం ఆయన నటన వల్లే ఓ మామూలు స్టోరీ అంత పెద్ద హిట్ అయిందన్నారు ఆమీర్. కానీ చద్దా పాత్రలో తాను కాస్త ఎక్కువగా నటించారని, అందుకే ఆడియన్స్ ఆ క్యారెక్టర్ కి కనెక్ట్ కాలేదన్నారు. లాల్ సింగ్ చద్దా రిజల్ట్ తనకో మంచి లెసన్ అన్న ఆమీర్ ఆ సినిమా విషయంలో జరిగిన తప్పులు అప్కమింగ్ సినిమాలో రిపీట్ అవ్వకుండా జాగ్రత్త పడతా అంటున్నారు. ప్రెజెంట్ సితారే జమీన్ పర్ వర్క్ లో బిజీగా ఉన్నారు ఈ స్టార్ హీరో. హాలీవుడ్ స్టార్ హీరో విజయ్ కోసం రూట్ మార్చారు చెన్నై చంద్రం, త్రిషా కృష్ణన్. ఇన్నేళ్ల కెరియర్ లో ఇప్పటి వరకు చేయని ఓ పని విజయ్ సినిమా కోసం చేస్తున్నారు. హీరోయిన్ గా ఫుల్ ఫామ్ లో ఉన్న విజయ్ మూవీ కోసం టైం కేటాయించారు. ఇంతకీ విజయ్ కోసం త్రిష ఏం చేశారు అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నారు సీనియర్ బ్యూటీ త్రిష. ఓవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ మూవీస్ లో స్టార్ హీరోలకు జోడీగా నటిస్తున్నారు. ఇంత బిజీలోనూ విజయ్ నెక్స్ట్ మూవీలో గెస్ట్ రోల్ చేస్తున్నారు ఈ సీనియర్ బ్యూటీ. లియో సినిమాలో విజయ్ కి జోడీగా నటించిన త్రిష నెక్స్ట్ మూవీ ది గోట్ లో గెస్ట్ రోల్ చేశారు. అది కూడా స్పెషల్ సాంగ్ లో.
ఇన్నేళ్ల కెరీర్లో త్రిష ఇంతవరకు ఒక్క స్పెషల్ సాంగ్ కూడా చేయలేదు. తన కాంటెంపరీ హీరోయిన్స్ అంతా స్పెషల్ సాంగ్స్ చేసినా త్రిష మాత్రం అలాంటి ఆఫర్స్ కి నో చెబుతూ వచ్చారు. విజయ్ కోసం ఫస్ట్ టైం రూల్ బ్రేక్ చేశారు త్రిషా కృష్ణన్. ది గోడ్ సినిమాలో విజయ్ కోసం స్పెషల్ సాంగ్ లో కనిపించారు. ఆల్రెడీ సాంగ్ కి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. త్వరలో లిరికల్ వీడియోని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది మూవీ టీమ్. ప్రెసెంట్ హీరోలే కాదు, హీరోయిన్లు కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరేందుకు కష్టపడుతున్నారు. ఇప్పటికే కొంతమంది హీరోయిన్స్ ఈ లిస్ట్ లో సత్తా చాటారు. కానీ ఈ ఇయర్ మరికొంతమంది ఈ క్లబ్ లోకి ఎంట్రీ ఇస్తామని గట్టిగా నమ్ముతున్నారు. ఇంతకీ ఎవరా హీరోయిన్స్ అనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ. ఆల్రెడీ 1000 కోట్ల క్లబ్ లో దీపికా పడుకోన్, నయనతార, అనుష్క, ఆలియా భట్ లాంటి హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ నెంబర్స్ ని మరికొంతమంది బ్యూటీస్ టార్గెట్ చేస్తున్నారు. అప్కమింగ్ సినిమాల లిస్ట్ లో 1000 కోట్ల సత్తా ఉన్న సినిమాలతో ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ లిస్ట్ లో అందరికంటే ముందున్న బ్యూటీ జాన్వీ కపూర్. ఇప్పటి వరకు కెరీర్ లో ఒక్క కమర్షియల్ బ్లాక్ బస్టర్ కూడా లేని జాన్వీ దేవర సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది. అందుకే 1000 కోట్ల మార్క్ ని టచ్ చేసే ఛాన్స్ ఉందని గట్టిగా నమ్ముతున్నారు జాన్వీ. పుష్ప సినిమాతో 1000 కోట్ల మార్క్ ని జస్ట్ మిస్ అయిన రష్మిక కూడా ఈసారి ఆ నెంబర్ ని టచ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న పుష్ప 2తో 1000 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతానికి ఆ రేంజ్ అంచనా లేకపోయినా కంటెంట్ కనెక్ట్ అయితే గేమ్ చేంజర్ కూడా 1000 కోట్ల మార్క్ ని టచ్ చేసే ఛాన్స్ ఉంది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్. ఈ మూవీతో ఆమె కూడా 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్నారు. వీళ్ళందరికంటే ముందే శ్రద్ధా కపూర్ 1000 కోట్ల మార్క్ టచ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు బాలీవుడ్ జనాలు. రీసెంట్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన స్త్రీ 2 10 రోజుల్లోనే 500 కోట్ల మార్క్ క్రాస్ చేసింది. ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తుండటంతో ఈ సినిమా 1000 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. చూసారుగా, ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.